హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్‌తో వచ్చా. అంటే కొన్ని ఫార్ములాస్ కొంచెం టాపిక్ అనమాట. ఇది బేసికల్‌గా నంబర్ సిస్టమ్ లేకుంటే హోల్ నంబర్స్ దాంట్లో నుంచి వచ్చే కొన్ని అంటే దాంట్లో ఏం చదవాలో అర్థం కాదు కదా మనకి. కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని కొన్ని మనకి ఇలాంటివి ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి? ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకుంటే దాంట్లో నుంచి బిట్స్ రావడం అలా వస్తాయి. సో, దాంట్లో కొన్ని టాపిక్స్ నేను చెప్తాను. నేను నోట్ చేసుకున్నవి. ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే 2 ఫ్యాక్టర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం లేదు. అంటే ఒక నంబర్ తీసుకుంటే ఫర్ సపోజ్ 2 తీసుకున్నాం. దానికి ఫ్యాక్టర్స్ అంటే అది 1 టేబుల్‌లో ఒక్కటే వస్తుంది, 2 టేబుల్‌లో ఒకటే వస్తుంది. ఇంక వేరే టేబుల్స్‌లో దేంట్లోనే వస్తుందో రాదు. సో, అంటే దానికి ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి. 1 అండ్ ఇట్ సెల్ఫ్. దాని టేబుల్‌లో అదే వస్తుంది. 1 టేబుల్‌లో వస్తుంది అంతే. ఇవన్నీ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 72, 73, 79, 83, 89, 97 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అంట. అంటే ఇవి దాని టేబుల్లోనే వస్తాయి అండ్ 1 టేబుల్‌లో వస్తాయి. దాని తప్ప ఇంకా వేరే టేబుల్స్‌లో ఏవి కనపడవు మనకి. 97 కూడా 1 టేబుల్‌లో వస్తుంది. 97 టేబుల్‌లో వస్తుంది. దానికి ఫ్యాక్టర్స్ ఏముండవు. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఒకటే. అది ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఫర్ సపోజ్ మనము 6 తీసుకుందాం, 8 తీసుకుందాం. 6 తీసుకుంటే ఇది 2 టేబుల్‌లో వస్తుంది, 3 టేబుల్‌లో వస్తుంది. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా 1 టేబుల్‌లో రావడమే కాకుండా దాని టేబుల్‌లో అదే 6 టేబుల్‌లోనే రావడం కాకుండా 2, 3లో కూడా వస్తుంది. సో, దానికి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అనేస్తాం మనం. అండ్ ఇక్కడ మనం 4కి కూడా అలానే చెప్పొచ్చు. ఇది 4 అండ్ 1లో కాకుండా 2 టేబుల్‌తో కూడా వస్తుంది కాబట్టి. సో, కాంపోజిట్ నెంబర్స్‌కి ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ నాన్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇవి. నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగతావన్నీ. కాంపోజిట్ నెంబర్స్ ప్లస్ మనం 1 అనేది నెదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అంటాం. అంటే అది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అనకూడదు, కాంపోజిట్ నెంబర్ కూడా అనకూడదు. 1 ఈజ్ నెదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అనాలి. అంటే ఏది కాదది. సో, నాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలినవన్నీ. అంటే 1 ప్లస్ కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ నాన్ కాంపోజిట్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ కాకుండా మిగిలినవన్నీ. మిగిలినవన్నీ అంటే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి ప్లస్ 1 యాడ్ చేస్తాం. అంటే ఇవి కానివి ఇవి ఉంటాయి, అవి కానివి ఇవి ఉంటాయి. సో, అలా 1 ప్లస్ ప్రైమ్ నెంబర్స్ అంటే 1 ప్లస్ ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి 2, 3, 5, 7, 11, 13, 17, 19 సో అలా. ఇది చెప్పేస్తా కదా 1 ఈజ్ నెదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్. నెక్స్ట్ రేషనల్ అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉండేవి. అంటే మనం ఇప్పుడు 6/2 తీసుకున్నాం. ఎగ్జాక్ట్‌గా డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది. సో, దాన్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్. సపోజ్ 5/2 తీసుకుందాం. ఎంత వస్తుంది 2.5. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. మనం ఇట్లా ఒక్కొక్కసారి డెసిమల్స్‌లో రాసుకునే బదులు ఇలా ఫ్రాక్షన్స్‌లోనే రాసుకుంటాం. దాన్ని ఇర్రేషనల్ అంటాం. అంటే ఇట్లా డెసిమల్‌లో ఉన్నా కూడా ఇర్రేషనల్ అంటాం. మొత్తానికి ఇలా పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ కాకుండా అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉండేవంతా ఇర్రేషనల్ నెంబర్స్. జనరల్‌గా దాన్ని ఫ్రాక్షనల్ ఫామ్‌లో రాసుకుంటాం. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లాగా. ఇక్కడ నేను ఒకటి బిట్ నోట్ చేసుకున్నా. అంటే ఇది కొంచెం ట్రిక్కీగా అనిపించిందనమాట. అంటే ఎలా మనం సాల్వ్ చేయాలి ఇలా క్వెషన్స్ వచ్చినప్పుడు అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ నెంబర్. ఇక్కడ మనకి ఆప్షన్స్‌లో ఆడ్ నెంబర్ వరకు ఓకే. ఆడ్ నెంబర్ అంటే మనకేందో తెలుసు. అంటే 2తో డివిజిబుల్ అవన్నవి. సో, ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే A7, B23, C25, D27. ఇక్కడ అన్ని ఆడ్ నెంబర్సే ఉన్నాయి. మరి ఎలా అన్నీ ఆడ్ నెంబర్సే కదా! మరి ఇదేమైనా క్వెషన్ రాంగా అలా ఆలోచిస్తాం కదా! కానీ ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే 7 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్. ఇక్కడ కూడా 23 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. ఈ 25 అనేది ప్రైమ్ కాదు. 23, 29 ఒకటే కదా! సో, ఇది ఓన్లీ ఆడ్ నెంబర్. ఈ 27 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది అండ్ ఆడ్ నెంబర్ కూడా అవుతుంది. సో, ఇక్కడ ఉండేటివన్నీ వీళ్ళు ఏం కన్సిడర్ చేశారు? ఏని, ఆప్షన్ బిని, ఆప్షన్ డిని ప్రైమ్ నెంబర్స్‌లో కన్సిడర్ చేశారు. ఈ 25 ఒకటి దీంట్లో డిఫరెంట్. ఇదే ఆడ్ నెంబర్. సో, ఇది ఆన్సర్ అనమాట. సో, ఇలాంటి కొంచెం చిన్న క్వెషన్సే కానీ కొంచెం చిన్న ట్రిక్ ఉంటాయన్నమాట. సో, ఇలాంటివి కొంచెం అంటే ఆలోచిస్తే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అయితే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి పక్కా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా బేసిక్. చిన్నవి ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చూపిస్తా. ఇలా లేకుంటే ఇది తీసుకోండి. ఇది చూడండి 789 × 789 × 789
ప్లస్ 2 1 ఇంటూ 211 ఇంటూ 211 ఇంటూ 211. మనకి ఇక్కడ ఏమైనా మల్టిప్లికేషన్ రాదా అంటే వచ్చు, అడిషన్ రాదా అంటే వచ్చు, కానీ ఇవి చేసేలా అంటే చేయొచ్చు, కానీ చాలా టైం పడుతుంది కదా. మనం దీని బదులు ఒక 5-6 ప్రాబ్లమ్స్ అలా చేసేయచ్చు మనకు వచ్చు, కానీ కొన్ని ఇట్లా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటాయి. అలా చేస్తే ఇంకా చాలా వేస్ట్ అనమాట. ఇది మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేస్తే ఇంకా అంటే మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అయినామో అనుకుంటారు, అలా చేయకూడదు. ఇలాంటివన్నీ వాళ్ళు మనం చేయాలని ఇయర్ అనమాట. దానికి ఏదో ఒక షార్ట్ కట్ ఉంటుంది పక్క, దాన్ని యూసేజ్ చేయాలి. 1 సెకండ్ 2 సెకండ్స్లో వచ్చేస్తుంది ఆన్సర్. దానికి అస్సలు టైం వేస్ట్ చేసుకోకూడదు మనం. సో అట్లా దీనిలోకి యూస్ అయ్యేవే అనమాట ఈ ఫార్ములాస్ అని. అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా టైం సేవ్ చేస్తాయి ఈ ఫార్ములాస్. సో అన్నీ పక్కాగా అంటే మంచిగా తొందరగా గుర్తొచ్చేలాగా ఫస్ట్ నేర్చుకునేటప్పుడే మంచిగా నేర్చుకోవాలి. ఇక్కడ ఎలా చేస్తామంటే ఇది ఏ ఇంటూ ఏ బి ఇంటూ బి ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏముంది కింద మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇలా వచ్చింది. సో దీనికి అన్నిటికీ ఎక్కడైనా ఉందేమో చూద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కదా, ఇక్కడ ఉంది చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇటు దొరికింది. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్, ఇదే కదా ఇక్కడ ఉంది కింద, ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్. సో దీనికి మనకి అంటే ఎలా రావచ్చు, ఇది యూతలకి ఇలా వస్తే ఇది కదా ఆన్సర్. ఇది ఎట్లుంది, మనం కింద వచ్చిన ఆన్సర్ వచ్చేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో ఇలా ఉంది. మనం ఇప్పుడు ఇదంతా చేయాలి. ఇది చేయాలంటే మనం ఇది చేస్తున్నామని అర్థం. దీని బదులు మనం ఇంత చిన్నది వదులుకొని ఇది చేస్తే మనకన్నా ఫుల్ ఎవరు ఉండరు కదా. సో ఏ ప్లస్ బి సింపుల్గా 789 ప్లస్ బి అంటే 211. సో 789 ప్లస్ 211 1000 ఆన్సర్. సింపుల్గా అయిపోతుంది. ఇదంతా చేయాలి. అసలు అయ్యే పైన చెప్పండి, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అస్సలు లేదు. దీని బదులు మనం ఒక ఇంగ్లీష్ టాపిక్ని అయిపోగొట్టచ్చు ఎగ్జామ్లో. సో దానికోసం నేను ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఇదంతా చెప్పాను మీకు. ఇప్పుడు ఈ ఫార్ములాస్ అంతగా పర్ఫెక్ట్గా బైహార్ట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని బేసిక్ కూడా ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది జనరల్ ఫార్ములా అని తెలుసు. ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది కూడా ఓకే, ఇది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వస్తుంటాయి కాబట్టి. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది కూడా కొంచెం తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు మేబీ. ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, అంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4ab. చూసారా, ఇక్కడ ఇదంతా చేసే బదులు 4ab చేస్తే అయిపోతుంది కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ దీన్ని డిరైవ్ చేసుకుంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab చేసి మైనస్ మళ్ళీ ఇది కావాలంటే మళ్ళీ దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఈ రెండు చేస్తే మళ్ళీ ఆ రెండింటిని మైనస్ చేస్తే వస్తుందన్నమాట ఆన్సర్. అంత ప్రాసెస్ చేస్తే అంతే మనం ఎగ్జామ్లో. సో సింపుల్గా 4ab ఇలా వస్తే సేమ్ అదే దాన్ని ప్లస్ వస్తే మధ్యలో ఏం చేయాలి, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇంత చేసే కన్నా ఇది బెటర్ కదా. ఏ స్క్వేర్ ఎంతో తెలుసుకొని ప్లస్ బి స్క్వేర్ ఎంతో తెలుసుకొని ఆ రెండింటిని ప్లస్ చేసి ఇంటూ 2 చేస్తే అయిపోతుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4ab. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ వస్తే ఏం చేయాలి, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుందని అలా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఒకవేళ మైనస్ వస్తే 4ab అలా గుర్తుపెట్టేసుకోండి. అంటే నేను ఇంకోటి ఏంటంటే మనం ఎంత బైహార్ట్ చేసినా ఎగ్జామ్లో అప్పుడు ఉండే టెన్షన్కి లేకుంటే స్ట్రెస్కి ఆ టెన్షన్లో మర్చిపోతాం. మెయిన్గా బైహార్ట్ చేయడం వల్ల ఆ టెన్షన్లో గుర్తు రాదు, చాలా కష్టం అవుతుంది. అలా ప్రాబ్లం రాకుండా ఏం చేయాలంటే మనము ఊకే బైహార్ట్ చేయడమే కాకుండా ఏమైనా చిన్న చిన్న లాజిక్స్ పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, అలా ఏమైనా లాజిక్ ఉంటే మనం ఎంత టెన్షన్లో ఉన్నా మర్చిపోనికి ఛాన్సెస్ ఉండవు. అంటే లాజిక్స్ అంటే ఒక స్టోరీ లాగా సంథింగ్ మనం మర్చిపోము కదా, సినిమా స్టోరీస్ ఎలా అలా కొంచెం ఇలా బైహార్ట్ చేయడం కాకుండా అలా కొంచెం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab హోల్ స్క్వేర్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఇక్కడ ఫస్ట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం,
ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని ఈజీగా అర్థమైపోతుంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈ రెండు ఫస్ట్ రాసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 వేసుకుందాం. 3ab ప్లస్ 3ab అని రాసేసుకోండి. ఫస్ట్ 3ab ఫస్ట్ దానికి స్క్వేర్, సెకండ్ ఇక్కడ బి సెకండ్ దానికి స్క్వేర్ అంతా అయిపోతుంది. ఏ క్యూబ్ బి క్యూబ్ అంతా ప్లస్సే కాబట్టి అంతా ప్లస్సే ఉంటుంది. ఈ 2 టర్మ్స్ మధ్యలో వేసుకోండి. 3 ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 3ab ఇక్కడ ఫస్ట్ ఏకి స్క్వేర్ పెట్టుకొని నెక్స్ట్ బీకి స్క్వేర్ పెట్టుకొని అంతే ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a² ప్లస్ 3ab². నెక్స్ట్ సేమ్ దానిలాగే ఏమంటే ఇక్కడ మైనస్ ఉంది మనకి, ఇక్కడ ఏం మైనస్ ఉంది కాబట్టి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. సో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ సేమ్ దానిలాగే 3ab రాసుకుందాం. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్లో ఒకటి మైనస్ పెట్టుకుందాం. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఫస్ట్లో ఏకి స్క్వేర్ పెట్టుకుందాం, సెకండ్ టర్మ్లో బీకి స్క్వేర్ పెట్టుకుందాం అంతే. ఏ ప్లస్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఒకటి మైనస్ వస్తుంది, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. ఫస్ట్ టర్మ్కి ఒకటి మైనస్ 3a² వస్తుంది. అలా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. ఇక్కడ వాళ్ళే విడదీసి ఇచ్చారు అంటే ఏ క్యూబ్ సపరేట్గా బీ క్యూబ్. దాన్ని కలుపుదాం. ఫస్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి, ఏ ప్లస్ బి ఇంటూ మనకి ఈ ఫార్ములా గుర్తుందా, a² ప్లస్ b² ప్లస్ 2ab. అది ఇక్కడ రాసేద్దాం 2 తీసేసి. ఇక్కడ ఎందుకంటే ఇది 3కి సంబంధించింది కాబట్టి 2 తీసేస్తామన్నట్టు గుర్తుపెట్టుకోండి. a² ప్లస్ b² మైనస్ 2ab అనుకోండి, 2 ఉండదు ఇక్కడ. a² ప్లస్ b² మైనస్ ab. ఇక్కడ విడదీస్తుంది కాబట్టి ఫస్ట్ కలిపేసి రాస్తాము, దాని తర్వాత ఆ ఫార్ములా రాస్తాం 2 లేకుండా. ఇక్కడ ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ప్లస్ ఇస్తే మైనస్ వేసుకోవాలి, ఒకవేళ మైనస్ ఇస్తే ప్లస్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ మాత్రం అక్కడ ఇచ్చిందే రాసుకుంటాం, ఈ పెద్దది మాత్రం రివర్స్గా రాసుకుంటాం. ప్లస్ ఇస్తే మైనస్ వేసుకుంటాం ఈ మధ్యలో టర్మ్కి. నెక్స్ట్ వన్ సేమ్ దానిలాగా ఏమంటే ఇక్కడ చేంజ్ అయింది. నేను ఫస్ట్ ఏమన్నా దీనికి సేమ్ యాస్టేజ్గా ఇక్కడ విడదీశారు కాబట్టి కలుపుదాం సేమ్ సింబల్తో ఏ మైనస్ బి. దాని తర్వాత పైన ఫార్ములా, ఈ ఫార్ములాలో ఏం చెప్పా దీనికి రివర్స్గా రాయాలని చెప్పారు కదా. a² ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ab ప్లస్ b² అంతే. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న లాజిక్ లాగా, స్క్వేర్ అన్నారు కాబట్టి a² b² ప్లస్ c² ఈ వరకు ఓకే కదా. నెక్స్ట్ 2 ఇంటూ అంటే రెండు వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి 2 అన్నట్టు 2ab నెక్స్ట్ 2bc నెక్స్ట్ 2bcనే ఉందా. నెక్స్ట్ ఈ రెండు అయిపోయినాయి, ఈ రెండు అయిపోయినాయి, దీనికి లేదు కదా జాయింట్, సో ఈ రెండింటిని కలిపేద్దాం. ప్లస్ 2ca అంతే. ab ప్లస్ bc ప్లస్ ca ముందు 2 పెడతామంటే a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab 2bc 2ca. అలా ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఎగ్జామ్లో చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. ఇవి మనకి ఇంకా ఆటోమేటిక్గా టేబుల్స్ ఎలానో అలా వచ్చేసి ఉండాలి ఫార్ములాస్. కొంతమందికి వచ్చిండొచ్చు, రాని వాళ్ళ కోసం చెప్తున్నా హెల్ప్ అవుతుందని. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పేస్తా కదా ఇది. నెక్స్ట్ ఇది ఒకసారి చూద్దాము. ఇది ఎలా ఉందో చూడండి. మనం ఫస్ట్ ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తే అది ఏ ఫార్మాట్లో ఉంది అది ఫస్ట్ కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే మిగతా ప్రాసెస్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ 893 రిపీట్ అయింది చూసారా, కింద కూడా ఉంది. దాన్ని మనం ఏ అనుకుందాం. a ప్లస్ a76 కూడా రిపీట్ అయింది. ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a ఇంటూ b ఉంది. ఇది ఎక్కడ చూసినట్టు ఉంది కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 4ab వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నారంటే కిందనే ఏ ఇంటూ బి కూడా వచ్చింది. సో ఇక్కడ ఏం ఫార్మాట్ ఉందో రాద్దాం కన్ఫ్యూజ్ కాకుండా. a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏముంది a ఇంటూ b ఉంది ab. ఇక్కడ దీన్ని మనం ఎలా ఈ ఏబీని యూతలకి పంపిస్తే అయిపోతుంది కదా, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో మనకి రిమైనింగ్ ఏమొస్తుంది ఆన్సర్ 4 వస్తుంది. సో 4కి ఈక్వల్గా ఉంటే అది ఏమంటారు రైట్ అన్నట్టు. అంటే అది చేయకపోయినా డైరెక్ట్గా 4 వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ చేసాను చూడండి, 4 ఇంటూ ఎలా చేసి ఈక్వల్ టు
క్యూబ్‌కి మనం ఏబీని ఒక యూతలు పంపిస్తే 4 మిగులుతుంది. సో, ఆటోమేటిక్‌గా మనం 4 అని ఆన్సర్ చెప్పేసేయచ్చు ఈజీగా. చూసారా ఏం చేయకుండా డైరెక్ట్‌గా చెప్పేసేయచ్చు ఇక్కడైతే ఆన్సర్. సో, ఇలా ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది ఉంటాయి కదా బేసిక్స్‌లో. మనం దాంట్లో నుంచి ఏ క్వెషన్స్ వస్తాయి అనుకుంటున్నాం. కానీ ఇలాంటివి వస్తాయన్నమాట. ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీకేమైనా ఫర్దర్ క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. మీ ఫీలింగ్ ఏదో నాతో షేర్ చేసుకోండి. సో దట్ నాకు ఇంకా అదొక ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి లేదా ఏమైనా షేర్ చేసుకోవడానికి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.